హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా రోహిత్ గారికి ప్రధాని మోదీ గారు లేఖ రాశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏం లేఖ రాశారో, ఆ లేఖలో ఏముంది? ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నారా రోహిత్ గారి ఫాదర్ రీసెంట్గా చనిపోవడం చూసాం సార్, నారా రామ్మోహన్ నాయుడు గారు. సో చాలా మంది సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్ అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆయా మార్గాల ద్వారా. సో ఇప్పుడు మోదీ గారు కూడా ఆయనకి స్వయంగా లేఖ రాశారని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగా రాశారా? ఏం రాశారా? లేఖలో ఏముంది సార్? నారా రామ్మూర్తి నాయుడు గారు ఆయన పేరు. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో రామ్మోహన్ నాయుడు గారు అని వచ్చేస్తుంది. క్షమించాలి ఆ విషయంలో, ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ గారి పేరు వచ్చేస్తుంది మధ్యలో. ఈయన నారా రామ్మూర్తి నాయుడు గారు. సో ఈయన బాబు గారు స్వయాన సోదరుడు. అయితే ఆయనకి మళ్ళీ ఇద్దరు కుమారులు, నారా రోహిత్ గారు, తర్వాత గిరీష్ ఆయన పేరు ఇంకో ఆయన. సో రోహిత్ గారు మనకి సుపరిచితులే. బాణం అనే సినిమా నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీసిన హీరో. రీసెంట్గా ప్రతినిధి 2 కూడా తీశారు మన మూర్తి గారి డైరెక్షన్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, గొప్ప విషయం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నారా రోహిత్ గారికి లేఖ రాయడం. అంటే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి బాబు గారికి ఫోన్ చేసి పరామర్శించారు, ఓకే. బట్ ఆయన ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి ఏమి కాదు, ఎవరు? రామ్మూర్తి నాయుడు గారు. అండ్ మోర్ ఓవర్ ఆయన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు, అనారోగ్యంగా కొన్నాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు, దానివల్ల రీసెంట్గా చనిపోయారు. సో ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన వాళ్ళ కుమారుడు రామ్మూర్తి నాయుడు గారైన కుమారుడైన మన నారా రోహిత్, హీరో రోహిత్ గారికి కూడా లేఖ ద్వారా కండోలెన్స్, దాని యొక్క సంతాపాన్ని ప్రకటించడం అనేది గొప్ప విషయమే. సో దాన్ని మరలా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టున్నారు. సో అంటే నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడే కాదు, ఎవరు ఎక్కడ ప్రముఖులు ఎవరు అకస్మాత్తుగా మరణించిన లేదా వయసు రీత్యా మరణించిన ఒక కళాత్మక దృష్టితో, అంటే ఒక సినిమాకు సంబంధించిన వారిని కానీ, ఒక ఫెమిలియర్ పర్సన్స్ కానీ, లేదా ఒక నాటకాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కానీ, సంగీత విద్వాంసులు కానీ, ఇట్లా ఎవరు, లేదంటే సొసైటీ గురించి పాటుపడే ఒక సామాజికవేత్తలు కానీ, అటువంటి వ్యక్తుల్లో ఎవరు ఇదైనా కూడా వెంటనే వాళ్ళ కుటుంబానికి ఎక్స్ వేదికగా కండోలెన్స్ చెప్పడం. బాబు గారికి ఫోన్ చేసి మాట్లాడితే కుటుంబ పెద్దగా సరిపోతుంది. బట్ పిల్లలుగా వాళ్ళకు కూడా ధైర్యం చెప్పే అంశం మీద ఆయన తీసుకున్న చొరవ, ఆయన తీసుకునే అలా లేఖ రాయడం, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే కదా. రామ్మూర్తి నాయుడు గారి కోసం దాని యొక్క సంతాపాన్ని తెలియజేయబడినంత మాత్రాన ఎవరేమనేరు, ఏమో అనుకోరు. కానీ దాన్ని ఆయన బాధ్యతగా కటసీగా తీసుకొని లెటర్ రాయడం అనేది, అది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశం. సో అందులో కూడా తండ్రి స్థానం గురించి కానీ, తండ్రి లేకపోతే ఏ కుటుంబ పెద్ద లేకపోయినా ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అయిపోతుందా, లేదంటే ఒక సరైన అండని తోడుని కోల్పోతుందా అనే విధంగా ఆ లేఖ సారాంశం అది ఉండడం చాలా ఇప్పుడు జనరల్గా ఆయన ఒకవేళ ఆయన మీద ఎవరు విసిరినా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాడు. ఒకనొక టైంలో ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక టీ అమ్ముకునేవాడు, నీకేం తెలుసు దేశం గురించి అని అంటే, ఖచ్చితంగా ఒక ఛాయ్ వాలాని నేను, ఒక ఛాయ్ వాలా కొడుకుని నేను. అందుకే సామాన్యుల పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి. ఆ ఛాయ్ అమ్ముకున్నప్పుడు వాళ్ళ కష్టసుఖాలు ఏంటని నాకు అర్థమవుతున్నాయి. తిండికి లేక కేవలం ఛాయ్ తాగుతూ బతికేసిన వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టే, అందులో బీజేపీ లాంటి పార్టీలు ఉన్నాను కాబట్టే నేను ఒక ఛాయ్ వాలానైనా ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగాను అన్నట్టుగా నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకునే సమర్థుడు ప్రధానమంత్రి. అంటే చాలా దగ్గర ఇక్కడికి వస్తే తెలుగులో మాట్లాడడం, తెలుగులో సంబోధించి చెప్పడం, ఉగాదికి తెలుగువారి శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరం శుభాకాంక్ష చెప్పడం, తెలుగు భాషా దినోత్సవం మొన్నెప్పుడు జరిగినప్పుడు కూడా తెలుగు భాష ఎంత గొప్పది అని చెప్పి ఒక లేఖ రాశారు. దాని మీద ఒక స్పీచ్ కూడా ఇచ్చారు. తర్వాత మన్ కీ బాత్ రేడియోలో వస్తుంది, ఆ మన్ కీ బాత్లో కూడా తెలుగు యొక్క గొప్పతనం చెప్పాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. ఒక్కసారి మనకి ఎలా ఉంటుంది, అబ్బా ప్రధానమంత్రికి ఒక పర్టికులర్ ఒక భాష ఇదనే కాదు, అన్నీ ఒకటే కాబట్టి అన్నీ ఒకటే అయినా గుర్తుపెట్టుకుని అలాగ విశేష చెప్పడం, గుర్తుపట్టుకొని సంతాపం తెలియజేయడం అనేది ఆ కుటుంబానికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది చూడండి. ఒక్కసారి అరే ప్రధాని నరేంద్ర మోదీ గారు లేఖ రాశారా నారా రోహిత్కి, ఆటోమేటిక్ బాబు గారికి చెప్పారంటే కుటుంబ పెద్దగా చెప్పారు, అక్కడ సరిపోతుంది. అంటే వాళ్ళంతా కుటుంబం కదమ్మా. సో అలాంటిది బాబు గారు ఆయన బాధ్యత ఆయన పాడి మోసారు. నాకు తెలిసి చాలా అరుదుగా రామోజీరావు గారికి ఒకటి మోసాడు ఆయన, మరలా సొంత తమ్ముడు కాబట్టి ఇక్కడ ఈయన మోసాడు. ఎన్ని పనులు, ఢిల్లీ పనులు,
మినిస్ట్రీలతో వరుస అపాయింట్మెంట్లు ఉన్నాయంట. సెంట్రల్ మినిస్టర్ అంటే రాష్ట్రానికి కావాల్సిన ఫండింగ్ ఏంటి, నిధులు ఏంటి, ఈ రైల్వే జోన్కు సంబంధించి ఒకటి కాదు చాలా. తర్వాత స్టీల్ ప్లాంట్ ఏదో పెట్టబోతున్నారని అదొకటి. ఈ వరుసగా మీటింగ్స్ ఉన్నాయి. ఒక 4 రోజులు వరుసగా గ్యాప్ లేకుండా షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేసుకొని వెంటనే ఫ్లైట్లో వచ్చేసారు. ఏదో ఉదయం జరిగి చనిపోయాడని చెప్తే నెక్స్ట్ రోజు ఈవినింగ్కో వచ్చేలా చేయలేదు. రావడమే కాక అన్ని దగ్గరుండి చూసుకొని పాడి మోసి బాధ్యతలు ఉండాలి కదా. ఎన్ని అనుకున్నా బ్లడ్ రిలేషన్ కదా. సో అట్లా అంటే జనాలు ఇవి చూస్తారండి. జనాలకి ఇది కావాలి, ఇది కావాలి అని అంటే ఇన్ ద సెన్స్ సెలబ్రిటీలు, ఒక రాజకీయ ఉన్నతంగా ఉన్న వాళ్ళు చూస్తే అబ్బా వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వీళ్ళు రాలేదురా. ఆల్రెడీ ఇంకో రూమర్ కూడా స్టార్ట్ అయ్యింది, గాసిప్ కూడా. మీరు చూసారు లేదు, ఒక ప్రముఖ హీరో రామ్మూర్తి నాయుడు గారు చనిపోయిన కనీసం పరామర్శించడానికి రాలేదు, ఆ కుటుంబ సభ్యులు అయినప్పటికీ రాలేదు, పేర్లు అనవసరం, ఆల్రెడీ వచ్చేసిందా. అది వాళ్ళు ఏ కారణం చేతి వెళ్ళలేకపోయినా చూసేవాడికి అరే శుభకార్యంకి వెళ్ళకపోయినా పర్వాలేదురా, అశుభకార్యంకి వెళ్ళాలిరా అనే ధోరణిలో మాట్లాడతారు కదా. సో ఇక్కడ నారా రోహిత్ ఎంగేజ్మెంట్ అయితే శుభాకాంక్షలు చెప్పలే మోదీ గారు, లేదంటే ఒక సినిమా సక్సెస్ అయితే చెప్పలే. తండ్రి చనిపోయాడు కాబట్టి దాన్ని, అది కూడా స్వయాన కూటమిలో భాగస్వామైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన తమ్ముడు. సో ఆయనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆ కుటుంబ సభ్యులకి లేఖ రాయడం అనేది నిజంగా మేబీ అందుకే నమో అంటారేమో. నరేంద్ర మోదీ సింపుల్గా నమో, నమో యొక్క నామస్మరణ. అందుకే భారతదేశం కానీ బీజేపీ పెద్దలు కానీ తర్వాత మిగతా బీజేపీ సానుభూతి పరులు అందరూ కూడా ఆయన అంతగా మెచ్చుకోవడానికి, ఇంప్రెస్ అవ్వడానికి కారణం అదేనేమో అనిపిస్తుంది. ఈవెన్ అయోధ్య రామ మందిరం అప్పుడు కూడా పూర్తయిన నుంచి ఓపెనింగ్ వరకు అదే 40 రోజులు